తరువాత ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడమైన మా దేవ, ఈ సమయం అందరూ చదవబడిన నా లేఖన భాగం బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ధ్యానించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మీ యొక్క కృపకు పాత్రమైన మమ్మల్ని అందరినీ మీ జ్ఞానం ద్వారా నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మన జీవితాలలో చేసిన మహా గొప్ప కృపలను జ్ఞాపకం చేసుకుంటూ 2025వ సంవత్సరము లెక్క నుండి 2026వ సంవత్సరపు లెక్క వరకు దేవుడు మన ఎడల చూపిన ప్రేమను, మన జీవితాల్లో ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యమును జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లిస్తూ మన యొక్క ఉపవాస దినాలను గడుపుతా ఉన్నాం. అంతేనండి? జ్ఞాపకం ఉన్నాయా ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్ళు? అన్ని మేళ్ళు జ్ఞాపకం ఉంచుకోవడం కష్టమే, కానీ ప్రతిరోజు మనము ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ఆయన చేసిన దేనిని మర్చిపోకు అని ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇప్పటికీ మనం ఆ ప్రార్థన చేస్తూ ఉన్నామని అంటే దానికి కారణం ఏంటంటే మర్చిపోతూ ఉన్నాం కాబట్టి. అంతేనా? ఒకవేళ జ్ఞాపకం ఉన్నట్లయితే మర్చిపోకుండా ఉంచని మనం ప్రార్థన చేస్తామా? చేయం కదా. మనం ప్రార్థన చేస్తూ ఉన్నామనంటే మనం ఒప్పుకుంటా ఉన్నాం. గట్టిగా దాన్ని ప్రశ్న వేసినప్పుడు మాత్రము ఆన్సర్ చెప్పడానికి లేదు నాకు గుర్తున్నాయి అనడానికి మాత్రం ముందుకు వస్తాం, కానీ ఏం మర్చిపోయినామనంటే చాలా ఉంటాయి, పెద్ద విషయాలు తీయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటాయి. ఎనీవేస్, 2026వ సంవత్సరంలో అయినా గడిచిన ఈ 8 రోజుల సమయము, 8-9 రోజుల సమయాల్లో ఏమి మేలు పొందుకున్నాము అనేది అయినా జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. ఈ లాస్ట్ 8-9 డేస్లో ఏం ప్రార్థన చేసాం, ప్రార్థన చేసింది మనం పొందుకున్నామా లేదా అనేది అయినా జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాబోయే దినాలు ఇంకా 35 రోజులు ఉన్నాయి కదా. ఈ 35 రోజులు అయినా ఈ 9 రోజులే గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల కోసం ఎదురు చూసి ఆ వచ్చిన తర్వాత రాబోయే ఇంకా 320 రోజులు జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ పనులన్నింటినీ చేయాలా, ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలా అని అంటే మనందరికీ బాగా తెలుసు, కానీ పదే చెప్పినప్పుడే గుర్తుంటా ఉంటుంది. మీ అందరికీ చందమామ రాబోయే పాట ఎంతమంది గుర్తుంది? ఆల్మోస్ట్ అందరూ గుర్తుంది కదా. ఎప్పుడు విన్నారు మీరు ఆ పాట? మీ చిన్నప్పుడు విన్నారు? ఎప్పుడు వినిపించారు? ఎప్పుడు పాడారు ఆల్మోస్ట్ ఆ పాట? పిల్లలకి అన్నం వినిపించేటప్పుడు ఎట్లాగో వినరు కాబట్టి అదే చెప్పైనా కానీ వినిపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఎప్పుడో చిన్నప్పుడు విన్నది మీరు మీ పిల్లలకు నేర్పించారంటే మీరు అక్కడ జ్ఞాపకం ఉంటేనే నేర్పించారు కదా. మర్చిపోయి ఉంటే ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది, ఇప్పుడంటే యూట్యూబ్ ఉంది, ప్లే చేయమంటే అది చందమామ పాటంతో ప్లే చేస్తూ ఉంది. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం కరెక్ట్గా మాట్లాడుకుంటే 2014కి ముందు ఇంటర్నెట్ అంత అవైలబుల్ లేకుండే. జియో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ చేతికి ఫోన్ వచ్చింది. అప్పటి వరకు ఫోన్ ఉన్నా డబ్బా ఫోన్ ఉండే కదా. డబ్బా ఫోన్ ఉండే 59 సెకండ్లో కాగానే ఫోన్ కట్ చేస్తుండే. మళ్ళీ 60 సెకండ్ పడేదంటే రూపాయి కట్ అయింది. ఎందుకు పంచాయతీ అని చెప్పి 10 రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటే ₹6.90 వస్తుంది. 7 నిమిషాలు కూడా మాట్లాడడానికి ఉండదు. కాదానికి ఎందుకు రిస్క్ అని చెప్పేసి 52 రాగానే ఇట్లా ఫోన్ ఇట్లా ముంగట్టు వస్తామండి. సరే మరి బాయ్ ఉంటా అని చెప్పేసి 58వ సెకండ్కి కట్టే. 59 పడేది కూడా లేదు. ఇంకా డబ్బాలు ఉండే కదా, కాయిన్ బాక్సులు ఉండే. కేక్ అని మొత్తం అనేది పెడతానే ఉండేది ఫోన్. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి మారిపోతూ ఉంది. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం రావట్లే. అవునా అండి? జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం రావట్లే. ఎంతగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం రావట్లేదంటే మనకేమన్నా అవసరం ఉంటే మన ఫోన్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ ఎంతమంది జ్ఞాపకం ఉన్నాయండి? కరెక్ట్గా మాట్లాడుతున్నాం. మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ ఎంతవరకు జ్ఞాపకం ఉన్నాయి? ఏంటంటే ఫేస్బుక్ అది కూడా చెప్తా ఉంది కదా, నేను ఫలానా రోజు నీ ఫ్రెండ్ బర్త్డే అని చెప్తా ఉంటే ఆ రోజు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే, అరే నా బర్త్డే గుర్తుందంటే నీ బర్త్డే ఎట్లా మర్చిపోతా అని చెప్పేసి మళ్ళీ అదో కాబోద్దని చెప్తాను. 15 నెంబర్ల కంటే మించి ఎంతమంది ఫోన్ నెంబర్లు గుర్తున్నాయి మీకు? ఒక 15 మందికి మించి ఫోన్ నెంబర్లు ఎంతమంది గుర్తున్నాయి? క్వశ్చన్ మార్కే. ఎందుకనంటే దాన్ని కూడా ఫోనే ఇస్తూ ఉండే. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరత లేకుండా పోయిన సమాజంలో
దేవుడు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు, ఇంతవరకు జ్ఞాపకం ఉంది నేను చేసిన కార్యాలు, చేస్తా ఉన్న ప్రార్థన ఎంతవరకు నిలబెట్టుకుంటా ఉన్నావు నువ్వు, మేలును మర్చిపోకుండా నీ ఆత్మను గద్దిస్తూ ఉన్న నీవు ఎన్ని జ్ఞాపకం ఉంచుకున్నావని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉంటా ఉండాలి. లేక అన్ని విధాలుగానే మర్చిపోయిన విధంగానే దేవుణ్ణి కూడా మర్చిపోతూ ఉన్నామా? ఏమి మన జీవితము, ఏమి 2026లో గడిచిన లెంట్ దినాలన్నిటినీ విడిచిపెట్టి మరొక నూతన లెంట్ మాసంలో, లెంట్ సీజన్లో చేరుతున్న మనము ఏం ఎక్స్పెక్టేషన్తో వచ్చాము? ఇప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం లెంట్ నుండి? రకరకాల ఎక్స్పెక్టేషన్స్. ఒక్కొక్కరికి ఉండే ఎక్స్పెక్టేషన్ ఇంకొకరికి ఉండకపోవచ్చు. మీకు ఏమి తెలుసు క్రీస్తు గురించి అని అంటే మీ సొంత ఎక్స్పీరియన్స్ వేరుంటూ ఉంటుంది, నా సొంత ఎక్స్పీరియన్స్ వేరుంటూ ఉంటుంది. అంతే కదండి. ఏంటి మీ ఉద్దేశంలో దేవుడు ఏంటి అని అంటే ఒకరు రక్షకుడు అనొచ్చు, ఒకరు విమోచకుడు అనొచ్చు, ఒకరు పరమ వైద్యుడు అనొచ్చు, ఒకరు ఆశీర్వదించేవాడు అనొచ్చు, ఒకరు సరిచేసేవాడు అనొచ్చు. రకరకాల అనుభవాలు. ఈ అనుభవాల గుండా ప్రయాణిస్తున్న మన విశ్వాస జీవితము ఏ స్థితికి చేరుతా ఉంది? సంవత్సరం వెంబడి సంవత్సరము. ఒక్కొక్క సంవత్సరము స్కూల్లో అయితే ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత, మార్చ్లో ఎగ్జామ్స్ అయిన తర్వాత జూన్లో సెకండ్ క్లాస్కి వెళ్తాం కదండి. మళ్ళీ మార్చ్కి ఎగ్జామ్స్ అయిపోతాయి, దాని తర్వాత థర్డ్ క్లాస్కి వెళ్తాం. దాని తర్వాత మళ్ళీ మార్చ్లో ఎగ్జామ్స్ అయితే జూన్కి ఫోర్త్ క్లాస్కి వెళ్తాం. లేదు థర్డ్ క్లాస్ తర్వాత మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వస్తామా? ఎందుకు రామో ఫస్ట్ క్లాస్కి అని అంటే ఏదో ఒక అనుభవం నేర్చుకొని ఉంటాం కదా. ఏది ఇట్లనే రాయాలనేది మనకు తెలుసుంటుంది. 1ని ఇట్లనే రాయాలి, 2ని ఇట్లనే రాయాలి, 3ని ఇట్లనే రాయాలని మనకు అప్పటికి అలవాటు అయిపోయి ఉంటుంది. 3 సంవత్సరాలు చదువుకున్నాం కదా. అప్పుడు 3ని రాయంటే ఉల్టా రాసినాం అనుకో, ఏం చేస్తారు? తీసుకుపోయి మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పడేస్తారు. ఎందుకంటే నువ్వేమీ నేర్చుకోలే, నీ దగ్గర ఎట్లాంటి ప్రోగ్రెస్ లేదు, నీవు ఇంతకాలం మేము కష్టపడ్డా, మేము ఇంతగానో నేర్పించినా జ్ఞాపకం ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు. కాబట్టి నిన్ను మళ్ళా నేర్పించడానికి ఫస్ట్కి తీసుకొని వస్తా ఉన్నామని స్కూల్లో టీచర్స్ చెప్తే పేరెంట్స్ ఎంత బాధపడతారో. ఏంటి మా పిల్లలు ముందుకెళ్ళకుండా వెనక్కి వెళ్తూ ఉన్నారు. మరి విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే సంవత్సరం వెంబడి సంవత్సరం మళ్ళీ ఫస్ట్ క్లాస్కే వస్తూ ఉన్నాం, కానీ సెకండ్ క్లాస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా అంటే క్వశ్చన్ మార్క్ దగ్గరనే ఉండిపోతా ఉన్నాం మన విశ్వాస జీవితం. ఎంతవరకు మనము ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాము? ఎట్లాంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం? ప్రోగ్రెసివ్ విశ్వాసాన్ని మనం చూపిస్తూ ఉన్నామా, లేక అక్కడితోటే ఉండిపోతా ఉన్నామా? ఎందుకు అని అంటే విశ్వాసము ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటుందో అది ఊరికే ఉండనివ్వదు. విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉన్న విశ్వాసము ఊరికే ఉండనివ్వదు. ప్రేరేపిస్తూ ఉంటుంది, ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది, ఖాళీగా కూర్చొనియదు, ముందుకు నెడుతూ ఉంటుంది. ఏదో ఒక పని చేయి, ఏదో ఒక పని చేయి, నా కోసం నీవు ఏదో ఒకటి కష్టపడు. చదువుకున్న లేఖన భాగం అదే కనపడతా ఉంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుండి 39 వచనాల వరకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు తన యొక్క ఆచారపు ప్రకారము ఆయన పర్ణశాలలో పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి యెరూషలేములోనికి వెళ్ళాడు. ఇక్కడ కొన్ని మాటలు కనపడతాయి, నీళ్లు కనపడతా ఉంటాయి, ఆత్మ కనపడతా ఉంటుంది, యేసుక్రీస్తు మాటలు కనపడతా ఉంటాయి. ఏమి మాట్లాడతాడు యేసుక్రీస్తు 37వ వచనంలో అంటే ఆ పండుగ మహాదినమైన అంత్యదినమున యేసు నిలబడుతూ ఉన్నాడు. ఫస్ట్ నిలబడి ఆయన అనేమాట, ఎవరైనాను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనండి అని ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు ఈయన? దప్పిక తీర్చుకోమని ఏం చెప్తా ఉన్నాడు? పిలుస్తా ఉన్నాడు. ఆయన ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు. అంతేనా అండి? ఇన్విటేషన్ ఇచ్చారా మీరు? అసలు ఎప్పుడైనా ఇన్విటేషన్ ఇచ్చారా మీరు? ఇన్విటేషన్ చేయలేదా మీరు? ఇన్విటేషన్ ఇచ్చారు కదా. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్తారు? మా దగ్గర సో అండ్ సో అకేషన్ ఉంది, రండి, పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి ఇన్విటేషన్ ఇస్తా ఉంటారు. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామనంటే లిమిటెడ్ పీపుల్ని ఇన్వైట్ చేస్తాం.
అంతే కదండి. యూనివర్సల్ ఇన్విటేషన్ ఇస్తామా? యూనివర్సల్ ఇన్విటేషన్ ఇవ్వము. ఎందుకనంటే ఎక్స్పెక్టేషన్కి మించి వెళ్ళిపోద్దేమో, మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇంతే. కాకపోతే ఇక్కడ యేసు చేస్తా ఉన్నమాట యూనివర్సల్ ఎక్స్పెక్టేషన్, యూనివర్సల్ ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు. ఎవరైనా సరే, అది ఎవరైనా సరే, ఆ ఇన్విటేషన్ 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం వింటా ఉన్నాం. ఈరోజు మనతో కూడా అదే మాట్లాడుతా ఉన్నాం. ఎవరైనా సరే దప్పిక కొని ఉన్నట్లయితే నా యుద్ధకు వచ్చి మీ దప్పిక తీర్చుకోనండి. ఏంటి ఈ నీటికి, ఏంటి ఈ పర్ణశాలల పండుగకి ఉన్న సంబంధం ఉంది? అది అర్థమైతే మనకి ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. చూద్దాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం నుండి ఉంటున్న సందర్భాన్ని చూద్దాం. అసలు ఏంటి ఈ పర్ణశాలల పండుగ? పర్ణశాలల పండుగలో 7వ రోజున యేసు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. పర్ణశాలల పండుగ ఎప్పుడైతే ఐగుప్తుల నుండి బయటికి వచ్చారో వాళ్ళందరినీ విడిచిపెట్టకుండా వారు తిరిగి మరలా కనాను దేశంలోనికి వెళ్ళేంత వరకు స్థిర నివాసం లేకుండా గుడారాలు వేసుకొని జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళతోటి జీవనము కొనసాగించిన దేవాది దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించిన ప్రజలు ఆ అనుభవాన్ని మర్చిపోకుండా ఉండడానికి ప్రతి సంవత్సరము పర్ణశాలల పండుగను సెలబ్రేట్ చేసుకునేవారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? సో ఇప్పటిదాకా నేను చెప్పింది ఎవరింటే ఎందుకు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు పర్ణశాలల పండుగ? అరే మొత్తం అవసరం లేదండి, నేను చెప్పిన మొత్తం అవసరం లేదు. లాస్ట్కి ఒకటి చెప్పా. ఎందుకు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? ఆ అనుభవాన్ని మర్చిపోకుండా ఉండడానికి సంవత్సరం సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, థ్యాంక్స్ చెప్తా ఉండేవాళ్ళు. అది మహా గొప్ప పండుగ, సంబరాన్ని చేసుకునే పండుగ, 7 రోజుల పండుగ, 7 days సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. ఆ సెలబ్రేషన్ ఎట్లుంటుంది అనేది జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనంలో కనపడతా ఉంటుంది. ఏమంటారు? మరియు యెరూషలేమునకు వచ్చిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా అను రాజునకు మొక్కుటకు పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటేటా వస్తురు. తర్వాత ఏమేమి జరుగుతా ఉంది అక్కడ? ఏమి చేస్తా ఉన్నారంట? ఎవరైతే ఆయనను మ్రొక్కుటకు ఆ ప్రదేశమునకు యెరూషలేమునకు రారో, పర్ణశాలల పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడి లేరో, ఎవరైతే ఇష్టపడట్లేదో వాళ్ళ మీద ఆ సంవత్సరము వర్షము కురవడము ఆపివేస్తా ఉన్నారు అనే ఒక విషయాన్ని ప్రవక్త అయిన జకర్యా ఆయన యొక్క గ్రంథంలో చెప్తా ఉన్నాడు. కాబట్టి సంవత్సరము ఇశ్రాయేలీలకి, యూదులకి ఉన్న ఆచారము మాకు ఈ సంవత్సరములో మా యొక్క ప్రదేశములో, మేము ఉండే ప్రదేశంలో వర్షము కురవాలి అని అంటే, మేము ఉండే ప్రదేశంలో పంటలు వండాలి అని అంటే, మేము ఉండే ప్రదేశంలో కరువు రాకుండా ఉండాలి అని అంటే, మేము ఖచ్చితంగా పర్ణశాలల పండుగకి యెరూషలేములో కూడుకోవాలి. కూడుకున్న సమయంలో ఈ యొక్క వాటర్ రిచువల్ని చేస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే, ప్రతిరోజు ఉదయమే యాజకుడు సిలోయం అనే కొరటి దగ్గరికి వెళ్ళి నీళ్ళని తీసుకొని వచ్చి బలిపీఠం మీద దాన్ని ప్రోక్షించేవాళ్ళు, నీళ్ళని కుమ్మరించేవాళ్ళు. కుమ్మరిస్తూ జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ గుడారాలు వేసుకొని జీవిస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. ఏమి సమస్య? నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఏం సమస్య వచ్చింది వాళ్ళకి? ఐగుప్తులో నుండి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు సముద్రాన్ని దాటారు, సంతోషమే. ఇక వాళ్ళ ప్రయాణము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏర్పడ్డది. ఏమి ఇబ్బంది ఏర్పడ్డది? వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. మాకు కూడా నీళ్ళు లేవండి. కనపడుతుంది టేబుల్ మీద నీళ్ళు.
మాకు కూడా నీళ్ళు ఏమైతా ఉంటుంది, నీళ్ళు లేకపోతే దాహం అవుతూ ఉంటుంది కదా. మీరందరూ ఈ మధ్యలో బాగా గమనిస్తూ ఉంటారా? నీరు జీవనాధారం అని ఎక్కడైనా చదివారా మీరు? ఇప్పుడు ఎక్కడ నీరు జీవనాధారం అని ఉండడము, నీళ్ళని వేస్ట్ చేయొద్దని క్యాంపెయిన్స్ రన్ అవ్వడం ఐడియా లేదా? సో మీరు నీళ్ళని వేస్ట్ చేయడం అనే క్యాంపెయినింగ్ మీకు అలా ఐడియా లేదు అని అంటే మీరు నీళ్ళని ఒక జగ్గు వాడాల్సిన కాడ 10 జగ్గులు వాడతారని చెప్పేసి అర్థమవుతా ఉంది. మీరు కనుక ఒక జగ్గు వాడే కాడ 10 జగ్గులు వాడిందనంటే ఇంకొక 50 సంవత్సరాల తర్వాత నీళ్ళు లేదు. ఏముంది, మనం పోతాం, మన తర్వాత మన పిల్లలు పోతాం, కానీ వాళ్ళ తర్వాత పిల్లలకు నీళ్ళు ఉండేవి. సరే, నీళ్ళు జీవనాధారము అనే మాట ఉపయోగించబడి మీరందరూ ఎంతవరకైనా గమనించండి, నీళ్లు లేని దగ్గర మనుగడ కొనసాగదు. ఇది ఐడియా ఉందా? సిటీస్ అన్నీ ఎక్కడుంటాయి? ఒక సిటీ ఉంది అని అంటే ఆ సిటీకి మెయిన్ కాంటెక్స్ట్ ఏముంటుంది, మెయిన్ సోర్స్ ఏముంటుంది అంటే వాటర్ ఉంటుంది. అందుకే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా, దుబాయ్ ఏరియా ఉంది, దుబాయ్ మస్కట్ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. ఎటు చూడు చుట్టూ ఇసుక ఉంటుంది, నీళ్ళున్న కాడ సిటీ ఉంటుంది. మళ్ళీ ఒక 100 కిలోమీటర్లకు నీళ్లు కనపడాయంటే ఆ 100 కిలోమీటర్ల మందం మొత్తం రోడ్డు ఉంటుంది, రోడ్డుకు అటు దిక్కు ఇటు దిక్కు ఇసుకలు వస్తే ఇంకేం కనపడండి. నీళ్ళున్న దగ్గరే మనిషి యొక్క మనుగడ, జీవము యొక్క మనుగడ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి నీళ్ళ కోసము తాపత్రయపడుతూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ నీటి కోసము తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏమంటారు? నీళ్ళు లేకుండా దాహంతో చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొని వచ్చావా అని చెప్పేసి మోషేని అడుగుతూ ఉంటే, మోషే దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు, అయ్యా ప్రజలందరూ నీళ్ళ ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు, నన్ను ఏం చేయమంటావు? అప్పుడు అంటాడు దేవాదేవుడు, హోరేబు పర్వతం ఎత్తు, బండను నీ యొక్క కర్రతో దాన్ని కొడితే బండలో నుండి నీటి యొక్క ప్రవాహము మొదలవుతుంది అని చెప్పిన తర్వాత మోషే వెళ్ళాడు, కొట్టాడు, నీళ్ళ యొక్క అవసరత వాళ్ళకు తీరుతూ ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. నీళ్లు మాకు అవసరం ఉన్నప్పుడు దేవాది దేవుడు మాకు నీటిని ఇచ్చాడు. ఒకవేళ మేము పర్ణశాలల పండుగని సెలబ్రేట్ చేసుకోకపోతే మాకు అవసరం ఉన్న సమయంలో మాకు నీళ్ళని ఇవ్వడేమో, కాబట్టి మేము దానిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. రాబో దినాల్లో మాకు సమస్య లేకుండా దేవా మాకు నీటిని సమకూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నామని సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించి వారం రోజులు ప్రతిరోజు ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారు యెరూషలేములో యూదులందరూ చేరి. ఎప్పుడైతే వీళ్ళందరూ చేరి ప్రార్థనలు చేస్తూ ఉంటారో తర్వాత సంవత్సరం వచ్చే వర్షాల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. మొదటిది, వీరందరూ వచ్చి ఇందులో పాల్గొనండి అనే ఇన్విటేషన్ వాళ్ళకు వినపడతా ఉంది. టైం వచ్చింది, అందరూ కూడుకోవాలనే ఒక ఆహ్వానం వారికి వచ్చింది. ఆహ్వానం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ప్రార్థనని చేస్తూ, దేవుడు మాకు ఈ ప్రామిస్ని ఇస్తా ఉన్నాడు, ఈ సంవత్సరము మీకు వర్షాలు కురిపిస్తా ఉన్నాను అనే మాటను ప్రామిస్గా ఇస్తా ఉన్నాడనే నమ్మకాన్ని కలిగి ఆ యొక్క ప్రామిస్ కోసం ఎదురు చూడడం వారి యొక్క దైనందిన జీవితంలో ఆ యొక్క సీజన్లో వాళ్ళకు అలవాటు అయిపోతా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో యేసు నిలవబడి ఒక ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు మళ్ళొకసారి అక్కడ చేరి ఉన్న ప్రజలందరికీ. చదువుకున్న లేఖన భాగము యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాలలో, 7వ దినము వచ్చినప్పుడు మహా ఉత్సవము జరిగే సందర్భములో యేసు నిలవబడి, ఎవరైనాను దప్పిక కొని ఉంటే నా దగ్గరికి వచ్చి మీ యొక్క దప్పికను తీర్చుకోండి అంటాడు. ఎవరు ఈ యొక్క మాటను చెప్పగలుగుతా ఉన్నారు అంటే, ఎప్పుడు ఆ మాట ఆ ఇన్విటేషన్కి ఫుల్ఫిల్మెంట్ ఉంటుందంటే దాని తర్వాత వచనంలో కనపడతా ఉంటుంది. 38వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి కూడా జీవజల నదులు పారును అనే ఒక మాట బిగ్గరగా చెప్తా ఉన్నాడు. మైక్ లేదు కదా, వాళ్ళకి మైక్ లేదు కాబట్టి అందరికి వినపడాలంటే ఏం చేయాలా? గట్టిగా చెప్పాలి, అందరికీ వినపడేలాగా చెప్తా ఉన్నాడు ఆయన. ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచుకుంటారో వాళ్ళ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అనే మాట.
యోహాను సువార్త అంతా యేసు మీద విశ్వాసము అనే అంశం మీద కొనసాగుతూ ఉంటాయి. నా యందు విశ్వాసం ఉంచు వారెవరు, నాతో నివసించే వారెవరు, నాతో ప్రయాణించే వారెవరు, ఇట్లాంటి విషయాలు అనేకం కనబడుతూ ఉంటాయి. అందుకే యోహాను సువార్తలో మొట్టమొదటి అద్భుత కార్యము యోహాను సువార్త 2వ అధ్యాయంలో జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్లు ద్రాక్షరసంగా మారుతూ ఉన్నాయి. నీళ్లు ద్రాక్షరసంగా మారుతూ ఉన్నాయి అంతటితోటి అయిపోదు. కానీ యేసు ఆ కార్యము జరిగిన తర్వాత అందరూ ఆయన నమ్ముతూ ఉంటారు. 23వ వచనంలో మనకు 24వ వచనంలో కనపడుతూ ఉంటుంది. ఏమైతుంది 23, 24? 23, 24 చూద్దాం. 23వ వచనం, పస్కా పండుగలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచుతా ఉన్నారు. అంతకుముందు ఏదైతే నీళ్లను ద్రాక్షరసంగా మార్చారో అప్పుడు కూడా 11వ వచనంలో ఇలాంటి మాట కనపడుతుంది. ఏమైందంటే అప్పటి వరకు యేసుతోటి ఉన్న వాళ్ళని గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఎవరున్నారు? ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఉన్నారు, ఆయనను వెంబడిస్తున్న ప్రజలందరూ యేసుతో ఉన్నారు, ఆయనతోటి ఉంటా ఉన్నారు. కానీ ఈ కార్యము జరిగిన తర్వాత వారి జీవితంలో ఒక మార్పు వస్తూ ఉంది. ఏంటి ఆ 11వ వచనము? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. దాంతో ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. దేనితోటి? ఒక సూచక క్రియ చేయడంతో, దాన్ని చూడడంతో ఆయన శిష్యులు, ఆయనతోటి ఉంటా ఉన్నవారు, అంతకు ముందు నుండే ఆయనతోటి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నవారు అప్పుడు నమ్మడం మొదలు పెడతా ఉన్నారు. ఎప్పుడు నమ్మడం అని అంటే ఒక అద్భుత కార్యము, అసలు అప్పటి వరకు ఊహించనటువంటి ఒక కార్యము, అట్లాంటిది జరుగుతుందా అనే ఒక ఆశ్చర్యంలో ఉన్న ఒక కార్యము జరిగిన తర్వాత అప్పుడు వారి యొక్క విశ్వాసము ప్రారంభమవుతా ఉంది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు యేసు అని అంటే, నా యందు విశ్వాసం ఉంచే వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అని అంటూ ఉన్నాడు. ఇదే నీళ్ళ గురించి మళ్ళొకసారి కూడా చూస్తాం కదండి. 4వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు? సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటాడు యేసుక్రీస్తు. అసలు దగ్గరికి రాని అనే పరిస్థితుల్లో సమరయ స్త్రీతోటి కలిసి ఆయన మాట్లాడుతూ ఏమంటాడు ఆయన? నాకు 10వ వచనంలో నాకు దాహమేమో అని యేసు అడిగితే ఈమెమంటది, యూదులకు సమరయులకు అసలు ఎట్లాంటి సంబంధం లేదే, నువ్వు వచ్చి నన్నెట్లా నీళ్ళు అడుగుతావు, అయినా కానీ ఇది దూరం కదా, బాయి లోతుగా ఉన్నది అని అంటే అప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు? చదువుకున్న ఈ లేఖన భాగంలో 13వ వచనంలో యేసు, ఈ నీళ్లు తాగువాడు మళ్ళా దప్పికొనడు, కానీ నీవిచ్చే నీళ్ళను తాగేవారు మరి ఎన్నటికి దప్పికొనరు అంటూ ఉన్నమాట. ఏమిటి ఈ దాహము? ఏంటి ఈ దాహము అని అంటే ఆత్మీయ దాహము. మనం చూస్తాం కదా, కీర్తన 42వ కీర్తన 1వ వచనంలో ఏమంటారు ఆయన? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు. ఎవరి కొరకు? దేవుని కొరకు ఆశపడతా ఉందని కీర్తనకారుడైన దావీదు రాశాడు. సంతోషమే, మనం చదువుతా ఉన్నాం. మరి నిజంగా ఆశపడతా ఉందా? దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతుందా అండి? చూసారా దుప్పిని? ఎప్పుడు చూశారు? ఎక్కడ చూశారు? మోస్ట్లీ జూలో, లేకపోతే టీవీలో, నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ, ఇప్పుడు యానిమల్ ప్లానెట్ అనుకుంటా. ఇప్పుడు వస్తలేవులే ఆ ఛానల్లే, కానీ చిన్నప్పటి అన్ని జ్ఞాపకాలు ఉంటా ఉన్నాయి, అయ్యే బయటకు వస్తూ ఉన్నాయి నోట్లకి. ఇప్పుడు కనపడతలేవుగా. ఇప్పుడు ఎంతవరకు కనపడతా ఉన్నాయంటే ఫోను యూట్యూబ్ ఈ రెండు తప్పితే టీవీ చూస్తూ లేదు. ఏమి దుప్పి ఎట్లా ఆశపడుతుంది? ఎందుకు ఆశపడుతుంది దుప్పి? ఏం అవసరం దుప్పికి?
పారిపోయి 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 వచ్చే ప్రమాదాలన్నిటి నుండి దూరంగా పారిపోయి దాహమైన సమయంలో ఎదురు చూస్తూ ఉంటుంది, నీళ్ళెక్కడైనా దొరుకుతాయా అని. ఇబ్బందుల సమయంలో ఉన్నప్పుడు నేను కూడా పారిపోతా ఉన్నాను అని చెప్తూ, దేవా ఎట్లయితే దుప్పి ఇబ్బందులలో ఆశపడతా ఉందో నీటిని, నేను కూడా నీ యొక్క సహాయము కొరకు ఆ విధంగా ఆశపడతా ఉన్నానని ప్రార్థన చేస్తాడు ఆయన. ఏమి ఆశపడతా ఉన్నాడంటే ఆత్మీయ సహాయం కోసం ఆశపడతా ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటాను అనే వాగ్దానం కోసం ఆశపడతా ఉన్నాడు. అట్లాంటి ఆశ కలిగి ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసము బలపడుతుంది. ఆ విశ్వాసము బలపడినప్పుడు మాత్రమే యేసు ఆయన ఇస్తానంటా ఉన్న నీళ్లను ఆయన ఇస్తాను అంటా ఉన్నాడు. ఎప్పుడు ఇస్తాడంట ఆయన? విశ్వాసము కలిగి ప్రయాణము కొనసాగిస్తా ఉన్నప్పుడు యేసు ఇస్తా అంటున్న జీవజలపు నీటిని నేను తాగిపిస్తాను. ఒక్కసారి నీవు ఆ జీవజలపు నీటిని కనుక తాగిన అనుభవములోనికి నీవు వస్తే ఇక మీదట ఎన్నటికీ నీవు తప్పికొనవు అనే వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. అట్లాంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా ఈరోజు? ఆ అనుభవాన్ని కలిగి ఉంటా ఉన్నామా మనము? నిజముగా ఇన్ని సంవత్సరాల మన యొక్క క్రైస్తవ జీవితంలో యేసు ఇచ్చిన నీళ్ళని స్వీకరించిన అనుభవాన్ని పొంది ఉన్నామా? లెంట్ సీజన్లన్నీ గడిచిపోతా ఉన్న సందర్భంలో అనుభవంలోనికి వస్తూ ఉన్నామా మనము? ఇంకా ఏమైనా మిస్ అవుతా ఉందా? ఇప్పటికీ దేవుడు మనకు ఒక ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు. నీవు తప్పిక కలిగి ఉన్నట్లయితే నా వద్దకు రా. ఎవరు అనేదానికి సంబంధం లేదు. 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసు ఇదే ఇన్విటేషన్ ఇస్తా ఉంటే ఇన్విటేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఎందుకు ఆ ఇన్విటేషన్ని మనము ఇంకా తీసుకోలేకపోయి ఉన్నాము? ప్రశ్న చేసుకుందాం మనల్ని మనం. ఒకవేళ మనం అనుకుంటా ఉండవచ్చు, నిజమే, నేనైతే ఇన్విటేషన్ విన్నాను, నేనైతే ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశాను, నేనైతే ఆ నీళ్లను తాగిన అనుభవాన్ని కలిగి ఉన్నానని మనల్ని మనము సమర్థించుకోవచ్చు కాక, మనల్ని మనము ఇతరులకు పరిచయం చేసుకోవచ్చు కాక. ఎందుకనంటే మనుషులందరికీ ఒక ఆశ ఉంటుంది కాండి, నన్ను గుర్తించాలి. రైట్? మీకు లేదా అట్లాంటి ఆశ, ఆలోచన? నన్ను సమాజం గుర్తించాలని, నన్ను సమాజం గొప్పవాళ్ళగా ఎంచాలని, నేను సమాజంలో అందరికంటే ఒక స్పెషల్ ప్లేస్లో నేను ఉండాలని ఎవరికి అనిపించట్లేదా మీకు? నిజంగా అనిపించకపోతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? ఏదో పరీక్ష రాసేస్తే చాలు అనుకున్నారా? పాస్ అయితే చాలు, నాకేందుకు ఈ పంచాయతీ అనుకుంటా? అట్లా అనుకున్నారు. మీ పిల్లల్ని మీరేం ఫోర్స్ చేయలేదా? ఫస్ట్ ర్యాంక్ రావాలా, ఏంటి మార్క్స్ 99 ఏంటి, ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయిందని ఈ పేపర్ వలకొట్టలేదా? అయ్యే కూడా అయ్యే ఉంటాయిలే కానీ ఇప్పుడు మనం చెప్పం దాన్ని కదా. ఎందుకనంటే పోతే పోనీ అని అనుకునేటట్టయితే మనం ఎందుకు ఉంటాం? మనిషి ఎవరు కూడా ఆశపడకుండా ఉండాలి. ఒకవేళ నేను ఆశపడలేదు అని అంటే అది మనల్ని మనము మోసం చేసుకుంటూ ఉన్నట్లే, కానీ మన మనసు మాత్రము ఆశపడకుండా ఎప్పుడు ఉండదు. ప్రతిదానికి ఆశపడతా ఉంటుంది. ఏం ఆశపడతా ఉంటుందంటే నేను కూడా గుర్తించబడాలా, నేను కూడా ఈ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా అందరూ నన్ను గౌరవించాలని ఆశపడతా ఉంటాం. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఆలోచిస్తూ ఉన్న ఆలోచన ప్రకారం 38వ వచనంలో ఆయన అంటా ఉన్న మాట, ఎవరైనా యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవరో లేఖనములో చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అనే మాట చెప్తా ఉన్నాడు. ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. విశ్వాసం ఉంచేవాళ్ళు ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతా ఉన్నారో వాళ్ళ కడుపులో నుండి, ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే
తెలుగులో కడుపునిచ్చారు కానీ ఇంగ్లీష్లో ఫ్రమ్ ద హార్ట్ అని చెప్తా ఉన్నారు. ఏమిటి హృదయములో ఉండేది? హృదయాంతరంగాలు అని మాట్లాడతాం కదండి. హృదయాంతరంగాలు అని మాట్లాడతాం. అంటే అంతరంగం అంటే లోపల, ఇంకా ఎంత లోపల? అంతరంగం అంటే లోపల, సంతోషమే. ఎంత లోపల? సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ హార్ట్ అని అంటాడు ఆయన. హృదయములోని అట్టడుగు భాగంలో ఎంత లోతుగా వెళ్ళగలిగితే అంత లోపల నుండి జీవజల నదులను, ఇక్కడ మళ్ళీ ఒక మంచి మాట వాడారు. ఏమని వాడారు? జీవజల, అది మళ్ళొకసారి చదువుదాం. ఏమని అంటే వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అని అంటాడు ఆయన. జీవజల నదిని పారిపిస్తానన్నట్లేదు కదా ఆయన. ఏమంటా ఉన్నాడు ఆయన? జీవజల నదులు ప్రవహిస్తాయని అంటారు. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచితే. విశ్వాసం ఉంచితే ఎట్లా ఉంటుంది అని అంటే, నీవు ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, నీకంటే ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ కాదు, కానీ నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా నేను నీకు తోడై ఉంటాను అని చెప్తా ఉన్నాడు యేసు. ఏమంటా ఉన్నాడు? ఊహించిన దానిని మించి, నీవు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న దాన్ని మించి, నీ లిమిట్ని మించి నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడతా ఉన్నాను. నీవు చేయాల్సిందల్లా ఏంటి? విశ్వాసం ఉంచడము మాత్రమే. కేవలము విశ్వాసం ఉంచితే చాలు. అంతే కదండి. మంచి మాట చెప్తాడు. ఎంత విశ్వాసం ఉంటే అంట? నేనైతే ఎప్పుడు చూడలే కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. అంటే నేను చూడండి ఆవగింజని, విశ్వాసాన్ని కాదులే కానీ నేను చూడండి ఆవగింజని, నేను చూడలే. ఆవ పిండి తెలుసు నాకు, ఆ గింజ ఎంత ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇయ్యను. ఎంత విశ్వాసం ఉంటే చాలంట? ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలంటారు. మీరు చూసారా అండి ఆవగింజని? ఎంత ఉంటుంది ఆవగింజ? నిజంగా చిన్నగా ఉంటుందా? మరి 2026 సంవత్సరంలో అడుగుపెట్టిన మనకెంత విశ్వాసం ఉంది? ఎంత విశ్వాసం ఉంది? ఇప్పుడు మనం ప్రశ్న చేసుకోవాలి. ఎందుకంటే ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందంట? కొండని వెళ్ళి నీళ్ళలో పడమంటే దానికి అది లేచి వెళ్ళిపోతుందంట. నడుచుకుంటే వెళ్ళొద్దా, ఎగురుకుంటే వెళ్ళొద్దా మనకు వెళ్ళే కదా. ఎందుకంటే మనకు తెలియదు. మనకు అంత విశ్వాసం ఉంటే కదా అది పోయిందో లేదో తెలుస్తుంది. దానికి ఎంత విశ్వాసం ఉందంట మనకి? మనకు కాదులేండి, యేసు అన్నది మనతోటి కాదులే, మనం ఫీల్ కావాలి అస్సలకే. ఎందుకనంటే యేసు అన్నది ఏమన్నంటే ఆయన 12 మంది శిష్యులను అన్నాడు. ఆయనతోటి పక్క నుండి ఆయనతోటి నడిచి ఆయన చేసిన అద్భుత కార్యాన్ని చూసి విశ్వాసం ఉంచిన వాళ్ళతోటి యేసు అన్న మాట ఏంటంటే, మీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలయ్యా, మీరు అనుకున్నదల్లా జరుగుద్ది. పర్వతాన్ని వెళ్ళి నీళ్ళలో పడమంటే లిటరల్గా వాళ్ళు పర్వతాన్ని వెళ్ళి నీళ్ళలో పడమని చెప్పలే, కానీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదంతా జరిగింది. అందుకే అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. శృంగారం అన్న దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను ఏం మాట్లాడుతూ ఉన్నారు? మా దగ్గర అయితే నీవు అనుకునేది లేదు, కానీ మాకున్నదే మేము మీకు ఇస్తా ఉన్నాము. మాకున్నది ఏంటంటే యేసు మీద విశ్వాసము. ఆ యేసు మీద విశ్వాసముతో నిన్ను లెబమని చెప్తా ఉన్నామనంటే ఏం జరిగింది అక్కడ? అప్పటి వరకు కాళ్ళు పనిచేయని ఆయన లేచి నిలవబడి పరిపెత్తుకొని పోతూనే ఉంది సపరేట్గా కదా. వాళ్ళకి విశ్వాసం ఉంది, వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు చూపించారు. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు చూపించినప్పుడు ఆ కార్యము వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంది. మనం ఇంకా ఎంతవరకు ఉంటామనంటే ప్రార్థన చేస్తాం, అయిందో లేదా అన్నారా మీరు ఎప్పుడైనా? ప్రార్థన చేసి అయిందో లేదా అని ఎప్పుడైనా అన్నారా? అవుతుంది అంటావా అనే మాట ఎప్పుడైనా మీరు అన్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నాము కనండి, అవుతుందో అవ్వదో. మరి మీరు కూడా ప్రార్థన చేయండి అని పక్కనకి ఎప్పుడైనా చెప్పిర్రా? చెప్పలేదు అనుకోండి కదా. అంటే ఏమైతా ఉంది? ఎంత విశ్వాసం ఉందంట మనకి? ఎంత ఉందంట విశ్వాసం, కానీ ఎంత ఉందంట అంటే ఆవగింజ అంత కూడా లేదంట మనకి.
ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు దేవుడు మన నుండి అంటే, మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఆవగినంత విశ్వాసము అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు చెప్తా ఉన్నాడు? మళ్ళీ ఈరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పోనీగాక గడిచిన దినాలన్నీ పోనీగాక, నాకు 32 సంవత్సరాలు 32 లెంట్లు పోనీగాక, 32 లెంట్లకు వచ్చినావు నువ్వు, ఇప్పటికీ నీకు ఇంత విశ్వాసం లేదని నన్ను అంటూ ఉన్నాడు. మీ జీవితాల్లో మీతో కూడా ఆ మాట అంటా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల బట్టి నువ్వు లెంట్ అంటా ఉన్నావు, ఫాస్టింగ్ అంటా ఉన్నావు, 45 రోజులు తింటలేవు, ఇంత తినకపోయినా ఇంకేంటి తీర్మానం అంటే, లెంట్ వచ్చిందంటే నాన్ వెజ్ తినాం కదా. ఎందుకు కొడతాడుగా వచ్చు దేవుడు నాన్ వెజ్ తింటే? అంతేనా? ఎందుకు తినరు నాన్ వెజ్? నేను కూడా తినకపోతుండే, అది తింటే నాకు అబ్బా తినకుండా మనం దాన్ని ఫాలో అవుతలేము. లెంట్ అంటే ఫాస్టింగ్ ఉంటున్నాం కానీ తినేటప్పుడు నాన్ వెజ్ తింటాను. దాంట్లో అసలు ఎట్లాంటి ఒకటి ఉన్నది చెప్పాలి కదా. ఎందుకు మరి నీ ముందు నేను ఎందుకు నేను తింటలేనని ఎందుకు చెప్పాలి? నిన్న నైటే తిన్నా, అది వేరే చెప్పాలి. ఎందుకు నేను అబద్ధం చెప్పి నేనేం చేస్తాను? మీ ముందు నేను అబద్ధం చెప్తున్నాను, వైగారు గ్రేట్ అంట. కానీ దేవుడు మాత్రం నన్ను చూస్తూ ఉంటాడుగా. నేను నైటే గారా తింటివి, ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్తున్నామంటే మనకి నేను సమాధానం చెప్పుకోవాలి, నాకేం కాదు తలకేనప్పుడు. కానీ నేను అట్లాంటి ఏమి నేను ఇబ్బంది పడాలి. నాకు ఆ టైంకి అనిపించింది, నేను చేశాను. కానీ దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నది మాత్రం మనం చేయడానికి సిద్ధంగా లేదు. ఆవగింజంత విశ్వాసాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటేనంట ఆత్మనిస్తానన్నాడు 39వ వచనంలో. దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఆ జీవజలపు నదులు అన్నప్పుడు ఏంటి అనేది 39వ వచనంలో చెప్తాడు ఆయన. ఏమని చెప్తాడు ఆయన? ఆయన యందు విశ్వాసం ఉంచేవారు పొందబోవు ఆత్మల గురించి ఆయన ఈ మాటను చెప్తా ఉన్నాడు. ఇంకో మాట అంటాడు కదా, ఆత్మ లేనివాడు. మనమందరం ఎవరండి? ఎవరం మనమందరం? మీరు, నేను, ఎవరం మనమందరం? దేవుని పిల్లలం కదండి. దేవుని పిల్లలం అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం మనం. ఆత్మ లేకపోతే నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడంట. మరి ఇప్పుడు చెప్దాం మనం ఎవరో ఎవరో మనం ఇప్పుడు చెప్దాం. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఆత్మ రాదు. ఆత్మ రాకపోతే నువ్వెవడో నాకు తెలియదు అంటాడు దేవుడు. మనం మాత్రము ఏమంటాం అంటే మనం దేవుని పిల్లలం అని చెప్పుకుంటాం. తిరిగి చూసుకుంటే మన పరిస్థితి ఎట్లా? దేవుడికి చెప్పాలి కదా, మనం ఈయన నా కొడుకు, ఈయన నా కూతురు అని దేవుడు చెప్పాలి. మనకే మనం చెప్పుకుంటే మనం కూడా చెప్తాం. సీఎం నాకు తెలుసు అంటే, రేవంత్ రెడ్డి నాకు బాగా తెలుసు అంటారా? రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిందంట. నేను పోయినా అనుకో, రేవంత్ రెడ్డిని మీ అందరిని పట్టకపోయినా అనుకో, ఓటరమ్మ అనడానికి ఏం పరిస్థితి? ఏమంటాడు ఆయన? లిటరల్గా అదే మాట అంటాడు కదా. మేము మాట్లాడుకుంటున్నాం. నేను ఎవరో ఆయన ఎవరో నాకు తెలుసు. రోజు టీవీలో చూస్తూ ఉన్నాం, రోజున న్యూస్లో చూస్తూ ఉన్నాం, ఏదో ఒక టైంలో రేవంత్ రెడ్డి అనే మాట వింటూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎవరో మనందరూ తెలుసు. అట్లనే దేవుడు ఎవరో మనందరికీ తెలుసు. యేసు ఎవరో మనకు తెలుసు. యెహోవా దేవుడు ఎవరో మనకు తెలుసు. పరిశుద్ధాత్ముడు ఎవరో మనకు తెలుసు. మనం తెలుసు ఆయనకి. మన యొక్క సమ్మతం ఆయనతో ఏ విధంగా ఉంటా ఉంది, మనము ఆయనతో ఎట్లాంటి రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటా ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మన విశ్వాసాన్ని కొనసాగించగలుగుతా ఉన్నామా? ఒకవేళ మనము ఆ విశ్వాసాన్ని కొనసాగించగలిగితే ఏమంటాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇంకొక మంచి సంఘటన చెప్తా ఉంటాడు ఆయన. ఏం చెప్తాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో? దేని గురించి చెప్తాడు ఆయన? ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగల గురించి చెప్తాడు కదా. ఏమైతా ఉంటుందో? ఏమైతా ఉంటుంది అంటే, నాకు అంటగట్టిన వాడు ఉంటాడు, నిజ జీవితం అది కానీ మొత్తం చెప్తా ఉంటాడు ఆయన. ఇదంతా మనకు తెలిసిన స్టోరీనే కదా. ఏం జరుగుతూ ఉంటుంది? ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగలను మాట్లాడుతూ ఉన్నాము, అంటగట్టబడి ఉండడం అని మాట్లాడుతూ ఉన్నాము, ఆయనతో కలిసి జీవించడం అని మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు మీ ఇంట్లో చెట్లు ఉన్నాయండి? ఎంతమంది ఇళ్ళలో చెట్లు ఉన్నాయి చెప్పండి? నిజంగా చెప్పండి. మా ఇంట్లో చెట్లు కొట్టేసామని చెప్పారు. ఎవరెవరు కొట్టేసారో? ఏం చెట్లు ఉన్నాయి? గులాబీ చెట్లు ఉన్నాయి, మల్లె చెట్లు ఉన్నాయి, చిక్కుడు తీగలు ఉన్నాయి, ఇంకా దొండకాయల తీగలు ఉన్నాయి. యాప చెట్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? కష్టమే. యాప చెట్లు ఉండడు కష్టమే, ఇంకా మామిడి చెట్లు ఉండడు కష్టమే. పండ్లిచ్చే చెట్లు ఉంటలేవులే ఈ మధ్య ఎంతవరకు ఉంటా ఉన్నాయని అంటే, నేను ఎవరింటికి పోయినా నేను ఎక్కువగా చూసే చెట్టు ఒకటి చెప్తాను.
అది ఎందుకది దేవుడి మీద లేదు విశ్వాసం, చెట్టు మీద ఉంది. చెట్టు ఉంటుందంట పైసలు. మరి ఏందో నిజంగా వచ్చేటట్టు నిజంగా ఆకులకు పైసలు కాసేటట్టు అయితే అబ్బా 2000 నోట్లే కావాలని చెప్పేసి మిగతా 10 నోట్లని కట్ చేసి అవసరపడుతుంది. ఏం చెట్లు పెరుగుతా ఉన్నాయి, ప్రతి ఇంట్లో చూస్తానండి. ఆల్మోస్ట్ ఏ ఇంటికి పోయినా మనీ ప్లాంట్ కనపడతా ఉంది. ఎందుకండి అంటే పైసలు వస్తాయి అన్నట్టు, లేకపోతే రాదు. దేవుడు ఇయ్యాడు ఆశీర్వాదాలు, చెట్టే ఇస్తా ఉంది ఆశీర్వాదాలు. ఎంత ఎక్స్పెక్టేషన్ మళ్ళీ పెట్టుకున్నట్టు అన్నట్టు క్రైస్తవులు, అది ఇంకా గ్రేటు. దేవుడి మీద ఉండలేదు విశ్వాసం మనకి. అవునా? నిజమేనా? మీ ఇళ్ళల్లో ఉందా? మీ ఇళ్ళల్లో ఉంటే నేను మిమ్మల్ని అంటలేనులే, అన్నా కూడా ఫీల్ కాదు. కాబట్టి గమనించుకుందాం మనల్ని మనము. ఎక్కడ ఉంటా ఉంది? ద్రాక్ష తీగ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చెట్టు గురించి ఎందుకు మాట్లాడానంటే, ఒక మామిడి చెట్టు తీసుకున్నాం అనుకోండి, ఒక కొమ్మకు ఒక టేస్ట్, ఇంకో కొమ్మకి ఇంకొక టేస్ట్ వస్తుందా? చెట్టులో నుండి ఏమొస్తుంది? ఏ కొమ్మకైనా ఒకేలాంటి ఫలం వస్తూ ఉంటుంది కదా, ఒకేలాంటి ఫలం వస్తుంది, ఒకేలాంటి రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఇంకా మేము మా నాన్న మదిరలో పనిచేస్తూ ఉన్నప్పుడు, మదిర రైల్వే స్టేషన్లో ఒక ఆమె జామకాయలు ఉన్నదండి. బాగా నవ్వొచ్చిన సంఘటన అనమాట. ప్రతిసారి ఒక బుట్ట నిండా జామకాయలు వేసుకొని వస్తుంది. బుట్ట నిండా జామకాయలు వేసుకొని వచ్చి ఆమె ఏమని అంటుంటే, ఒక్క చెట్టుకే ఒకటే కొమ్మాయి అంటూ ఉండేది ఆమె. ఒక్క కొమ్మాయి కన్ని జామకాయలు రావు కదా, ఇన్నటోడు పిచ్చోడు. ఆమె చెప్తా ఉంటుంది, ఒక్క చెట్టుకే ఒక్క కొమ్మయే, నువ్వు ఏ కాయ తీసుకున్నా ఒకటే టేస్ట్ ఉంటుంది నీకు. ప్రతిదాన్ని నువ్వు టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదాన్ని నువ్వు శాంపుల్ చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ కాయ అయినా తీసుకొని తీయగానే ఉంటుందని చెప్పేది ఆమె. ఏమిటి ఆమె కాన్ఫిడెన్స్ అని అంటే, అన్నీ ఒక్క చెట్టు అయితే టేస్ట్లో ఎట్లాంటి మార్పు ఉండదు, ప్రతి దాంట్లో ఒకేలాంటి పదార్థం ఉంటుంది, ప్రతి దాంట్లో ఒకేలాంటి ఎసెన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి ఆమె చేసిన ఒక ప్రయత్నము యేసు అడుగుతా ఉన్నాడు. నీవు గనక నాతోటి ఉంటే, నా యొక్క ద్రాక్షవల్లిలో తీగవి నీవైతే, నాకు ఎలాంటి ఫలాలు వస్తూ ఉన్నాయో నీ జీవితము ద్వారా కూడా అలాంటి ఫలాలే రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన. మరి ఆ ఫలాలను ఇస్తా ఉన్నామా? యేసు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జీవజలము అని చెప్పినప్పుడు, ఆ జీవజలాన్ని స్వీకరించిన వారు, ఆ జీవజలాన్ని ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళలో నుండి జీవజలపు నదులు మళ్ళా ప్రవహిస్తాయి. అంతటితోటి ఆగిపోవట్లేదు ఆయన ఆశీర్వాదము, అంతటితోటి ఆగిపోవట్లేదు ఆయన యొక్క ఆత్మ. కానీ వారి నుండి బయటకు ప్రవహిస్తూ ఉంటాయి, వారి ద్వారా ఆ ఆత్మ విస్తరిస్తూ ఉన్నది అనే మాట చెప్తా ఉంటే, దానిని స్వీకరించామని చెప్పుకుంటూ ఉన్న మనము, మన ద్వారా ఎంతమంది ఆయన ఆత్మను పరిచయం చేసుకున్నారు ఇన్ని సంవత్సరాలు? ఎంతమంది ఆయన దగ్గరికి నడిపించబడి ఉన్నారు? ఎంతమంది ఆ ఆత్మను, వారికి ఉన్న ఆత్మ దాహాన్ని తీర్చుకొని వాళ్ళు సంతృప్తి చెంది వాళ్ళ ద్వారా బయటకి ఇంకెంతమందికి వారు ఆత్మను పరిచయం చేస్తూ ఉన్నారు? ఒకవేళ దీన్ని మనము ప్రశ్నించుకున్నప్పుడు, మన నుండి వచ్చిన ఆత్మ ఎవరిని ప్రభావితము చేయలేకపోతా ఉంది అంటే, మనము దేవుడు ఎన్నుకొనిన దాన్ని మనం ఇంకా డెలివరీ చేయలేని పరిస్థితుల్లోనే ఉంటా ఉన్నాడు. ఒకవేళ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న ద్రాక్షాలను కాక, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న తీయని ద్రాక్ష పళ్ళను కాక, చేదుగా ఉన్నాయి కారు ద్రాక్షాలు కాస్తూ ఉన్నట్లయితే, ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, మూడవసారి చూస్తాడు. వ్యవసాయకుడు తండ్రి వచ్చి కొట్టేస్తానంటే ఇంకొక సంవత్సరం అవకాశాన్ని అడుగుతాడేమో. 5వ సంవత్సరంలో కూడా కారు ద్రాక్షాలే కాస్తే ఆ యొక్క తీగ కొట్టివేయబడి, తీసివేయబడి ఎక్కడ పడవేయబడుతుంది? అగ్నిలో పడవేయబడతా ఉంది. ఏ తీగగా ఉండాలని ఆశపడతా ఉన్నామని, ఎలాంటి పండ్లని కాయడానికి ఇష్టపడతా ఉన్నామని, ఏమి మన జీవిత నిర్ణయం అవుతా ఉంది, ఎలాంటి ఆలోచనతో మనము ఈ 2026వ సంవత్సరపు లెంట్లో ప్రవేశించాం. అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు కదా, ఇచ్చిన అవకాశాన్ని
వచ్చేసారి కూడా ఇస్తాడుగా అని పోస్ట్పోన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా? లేక ఒకవేళ ఆ 5వ సంవత్సరము ఇదేనేమో, ఈ సంవత్సరమైనా నేను ఆయన అనుకున్న లాంటి కాపునియకపోతే ఆయన నన్ను బయట పడవేస్తాడేమో అనే భయముతోటైనా మనల్ని మనము సరిచేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నామా? ఏమి మన యొక్క పరిస్థితి? ఏమి మన యొక్క ఆలోచన? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకున్నాం. ఇలా విశ్వాసం ఉన్నది అని నీ వైపు చూస్తూ ఉన్నాను, కానీ విశ్వాసంలో ఇంకా నేను స్థిరంగా లేనేమో. దయచేసి నాకు సహాయం చేయి. పిలుస్తూ ఉన్నావు కదా నన్ను, నీవు నీ యొక్క నీటిని తాగి నా యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి. ఆ తీర్చుకున్న దాహము మరలా ఇంకెప్పటికీ దాహం అవ్వదని వాగ్దానం ఇస్తా ఉన్నావు కదా. నేను ఇప్పటికీ మరలా దాహముతోటే ఉంటా ఉన్నాను. నేను సఫిషియెంట్గా ఇప్పటి వరకు నేను ఆ నీటిని స్వీకరించలేకపోయి ఉన్నాను ప్రభువా. ఈసారి నేను నీ వైపు చూడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. నీవిచ్చే నీటిని సంపూర్తిగా సంతృప్తికరంగా స్వీకరించి ఇక మీదట అటువంటి దాహములోనికి నేను ప్రవేశించకుండా ఉండడానికి సహాయం చేయి. నేను ఎప్పుడైతే ఆ విధంగా నేను స్థిరపడతానో, నాలాగా ఇంకా కొంతమందిని నీ యొక్క విశ్వాసంలో స్థిరపరచడానికి నాకు నీ యొక్క తోడ్పాటును, నడిపింపును, జ్ఞానాన్ని ఇవ్వు. అప్పుడు నీవు ఎక్స్పెక్ట్ చేసే కాయలను నేను కాయడానికి సిద్ధంగా ఉన్నాను. దాని ద్వారా నన్ను, నా కుటుంబాన్ని, నా పొరుగు వారిని దీవించు అనే ప్రార్థన చేయడానికి ఈ లెంట్ని మనం ఒక సాధనంగా ఉపయోగించుకున్నాం. ఈ లెంట్లో ఆ యొక్క ప్రార్థన చేసి దాన్ని స్వతంత్రించుకొని ఆయన చేస్తానంటున్న వాగ్దానాలన్నింటినీ కూడా కలిగి ఉండడానికి, మనతో పాటు ఇతరులను కూడా ఆ విధంగా ఆశీర్వాదాలకు పాత్రలాగడానికి చేసేలాగా ఒక సజీవ సాక్షులుగా, సాధనాలుగా ఉపయోగపడడానికి మనల్ని మనము ఉరికొల్పుకుందాం. మన ద్వారా మనము, మన కుటుంబము, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధువులు ఆశీర్వదింపబడడానికి మనల్ని మనము సాధనముగా మార్చుకొని దేవుని దీవెనలను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లెంట్ని ఆ విధంగా ఉపయోగించుకొని గడిచిన 10 దినాల్లో ఒకవేళ యూటిలైజ్ చేసుకోకపోయి ఉంటే రాబోయే 35 దినాల్లో యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ గడిచిన 10 దినాల్లో ఇనిషియేట్ చేస్తూ ఉన్నట్లయితే యూటిలైజ్ చేసుకోవడానికి ఆ ఇనిషియేషన్ని మనము కొనసాగించుకొని దానిలో మనం స్థిరముగా ఉండి రాబో దినాల్లో ఫుల్ఫిల్మెంట్ని పొందుకుందాం. తద్వారా దేవుని దీవెనలను పొందుకుందాం. అటువంటి కృప నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. కలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కొద్ది నిమిషాల పాటు నీవే మాకు తోడుగా ఉండి నీ యొక్క మాటల ద్వారా మాతో మాట్లాడు. మమ్మల్ని జ్ఞానం ద్వారా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నేర్చుకున్న దాన్ని, ఆలోచించిన దానిని జరిగించే బాధ్యత చేసేమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.